Krishna Hare Rama 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 హరే కృష్ణ Hare భక్తులందరికీ ప్రణామాలు. Hare ఈ రోజు ఉదయం Hare హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ Krishna స్వయంభూ శ్రీ Hare లక్ష్మీ నరసింహస్వామి వారి Krishna హారతి జరుగుతోంది. Krishna సో దయచేసి భక్తులందరూ Krishna దర్శనం చేసుకోవాలి. Hare హరే కృష్ణ. Hare Hare Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare Hare Ram Ram Hare Radha Govinda Radhe Jaya Gauranitai Jaya Gauranitai Jaya Lakshmi Narasimha Jaya Lakshmi Narasimha Jaya Jaya Gurudev Prabhupada Jaya Jaya Gurudev Prabhupada Govindam Hari Purusham Ramaham Bhajami గోల్డెన్ టెంపుల్ రాధా మార్నింగ్ దర్శనం జరుగుతోంది. సో భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. Kandar Bhagom Nigamaniya Vishesha Shobha Govindam Hari Purusham Ramaham Bhajami Govindam Hari Purusham Namaham Bhajami Govindam Hari Purusham Namaham Bhajami Andani Yasa Sakale Priya Priti Manti Asyan Vivan Vikayanti
जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय श्रील प्रभु। హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్యా సత్సంగ స్పీకర్ శ్రీ రాసమండల దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఐక్య విద్య ప్రోగ్రామ్ కి సీనియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ శ్రీకృష్ణుని మహిమల శ్రవణ ఫలితం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జై. నితాయ గౌరంగకి జై. లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి జై. విశ్వగురు శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రణామం. హరే కృష్ణ devotees. హరే కృష్ణ హరే ప్రభుజీ దండవందనాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవందనాలు. హరే కృష్ణ. యా, సో మనం ఒకసారి లాస్ట్ సెషన్ ఏది మనం చెప్పుకున్నామో ఎవరైనా గుర్తుంటే మీరు ఒకసారి ఒక 30 seconds లో జస్ట్ ఒక చిన్న ప్రివ్యూ లాగా ఇవ్వచ్చు. హరే కృష్ణ ప్రభు, దండవంత ప్రణామం. హరే కృష్ణ ప్రభు, లాస్ట్ టైం క్లాస్ లో భగవంతుడు భక్తుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి మధ్య జరుగుతున్న ఉపదేశము, ఆ సంవాదం గురించి గురువు యొక్క కృపతో సంజయుడు ఆ దివ్య దృష్టితో ఆ సంభాషణను విని ఆ రోమాంచితుడు అయ్యాడని మనం తెలుసుకున్నాం ప్రభు. దానితో పాటు భగవంతుని గురించి తెలుసుకోవడానికి భక్తి తప్ప ఇంకో మార్గం లేదని మనకు 18.55 శ్లోక ద్వారా తెలియజేయడం జరిగింది ప్రభు. అదే విధంగా ఆ భగవంతుని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ భక్తుడు ఎన్ని కర్మలలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క రక్షణలో ఉంటాడని, శాశ్వతంగా ఆయన యొక్క ధామాన్ని చేరుకుంటాడని మనకు తెలియజేయడం జరిగింది ప్రభు. దాంతో పాటు చైతన్య మహాప్రభు పూరిలో ఒక భక్తుని యొక్క స్టోరీని చెప్పడం జరిగింది ప్రభు. ఏ విధంగా అయితే ఒక శిష్యునికి గురువు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి అతనికి చదువు రాకపోయినప్పటికీ కూడా భగవద్గీతను చదవమని గురువు ఇచ్చిన ఆదేశాన్ని అతను పాటిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే అతను కంటనీరు పెట్టుకోవడం జరిగిందో దాన్ని చూసిన చైతన్య మహాప్రభు, ఏమిటి నాయన నీ ప్రయత్నం అని అడిగిన సంభాషణలో, గురువు గారు నాకు భగవద్గీత చదవమని చెప్పడం జరిగింది, కానీ నాకు చదువు రాని కారణంగా ఈ భగవద్గీతను చదవడానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే గురువు ఇచ్చిన ఆజ్ఞను నేను తప్పను కనుక అని అతను చెప్పడము. మరి దానికి కన్నీరు ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భక్తుడైన అర్జునుని యొక్క రథసారథిగా వ్యవహరిస్తూ అతని యొక్క కాళ్ళ దగ్గర కూర్చొని రథసారథిగా వ్యవహరిస్తున్న ఆ ఏమంటారు ప్రభు, ఆ దృశ్యాన్ని చూసి భగవంతుడు ఒక భక్తునికి సేవ చేయడానికి ఇంతటి స్థాయికైనా ఎంత తక్కువ స్థాయికైనా వెళ్ళగలడని అర్థం చేసుకొని భగవంతుని యొక్క గొప్పతనాన్ని, లేకపోతే ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ కూడా భక్తుని రక్షించుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాడని ఆయన ఆ విధంగా చైతన్య మహాప్రభు చెప్పి అతను కంటనీరు పెట్టుకోవడం జరిగింది ప్రభు. దానికి అనుకూలంగా చైతన్య మహాప్రభు ఆయనని
హగ్ చేసుకోవడం. ఎందుకంటే భగవద్గీత చదవడం రాకపోయినా భగవంతుని అర్థం చేసుకున్నారు కనుక, భగవంతుని యొక్క హృదయాన్ని మీరు అర్థం చేసుకున్న కారణంగా మీరు చాలా ఉత్తములని చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది ప్రభు. హరే కృష్ణ. జై ప్రభుపాద్. Yes. హరే Yes, కృష్ణ sir. ప్రభుజీ. Yes, హరిబాబు. Yeah, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. అలాగే ప్రభు పరమ లక్ష్యం కూడా చెప్పారు. పరమ లక్ష్యం. Yeah. Yeah, చెప్పండి మాతాజీ. Yeah. హరే కృష్ణ ప్రభుజీ. అంటే దశయాగౌరి అనే భక్తుడు రాజస్థాన్ అదే ఒరిస్సాలో కొంతమంది డివోటీస్ జగన్నాథ్ పురికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భక్తులకి కొబ్బరికాయ, పూలు, పండ్లు ఇచ్చి జగన్నాథుడికి సమర్పించమని చెప్తారు అని చెప్పినప్పుడు ఒకసారి దశయాగౌరి అనే భక్తుడు కొంచెం భగవంతుని మీద కొంచెం సందేహంతో నాలాంటి తక్కువ జాతి వాళ్ళని కూడా జగన్నాథ స్వామికి నచ్చుతారా అనే భావనతో కొంచెం వినయంతో సందేహంతో జగన్నాథపురి స్వామికి ఆయన పండ్లు అవి సమర్పించినప్పుడు ఆ ఒక బ్రాహ్మణుడికి అదే దావలో వెళ్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి సమర్పించండి అని ఇస్తాడు. కానీ ఆయన ఏం చెప్తాడంటే జగన్నాథ స్వామినే వచ్చి ఆయన చెయ్యి చాచి తీసుకుంటేనే దీన్ని ఇవ్వండి, లేకపోతే వద్దు అని చెప్తాడు అమాయకంగా. అలా చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పూరి క్షేత్రానికి వెళ్ళి గరుడదేవు పక్కన నిల్చొని ఇలా దశయాగౌరి అనే భక్తుడు మీకు ఇలా సమర్పించారు, మీరు ఆయనపై కరుణతో ప్రేమ ఉంటే ఇది తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్తారు. అప్పుడు పూరి జగన్నాథ స్వామి ఆ క్షేత్రంలో నుంచి చెయ్యి బయటకు వచ్చి ఆ కొబ్బరికాయని తీసుకుంటారండి. అంటే ఈ లీల మనకు జగన్నాథ స్వామికి రాజు, పేద, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఎంతో గొప్ప విషయం కదండి ఇది. కాబట్టి ఈ రోజు కూడా జగన్నాథ స్వామి బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇస్తారు. ఆయన కృప అటువంటిది. జగన్నాథ స్వామికి హెల్త్ బాగాలేనప్పుడు కూడా జ్వరం వచ్చినప్పుడు ఆ గురిజనులే రకరకాల మూలికలు అన్ని ఇచ్చి నయం చేస్తారు. జగన్నాథ స్వామి ఎంతో సత్యమైనటువంటి స్వామి, ఎంతో అపారమైనటువంటి దయ చూపిస్తాడు భక్తుల పైన అని చెప్పారు. అదేవిధంగా ఇంకా చిన్న స్టోరీ ఏం చెప్పారంటే పరమేశ్వరి టైలర్ గురించి కూడా చెప్పారు ప్రభుజీ. ఆయన ఎక్కడ జగన్నాథ స్వామికి ఉండే దీనిలో ఆయన ఒక రాజు వచ్చి ఆయనకు 2 పిల్లోస్ తయారు చేయమని చెప్తారు. బంగారు, వజ్రాలు, ఫ్యాబ్రికేషన్స్ అంతా ఇచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఇంట్లోనే ఉంటాడు, కానీ అక్కడ జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఆయన డీప్ మెడిటేషన్ లో ఉండి భగవంతునికి అక్కడ జరిగే కార్యకలాపాల్లో ఆయన పిల్లో ఒకటి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా. ఆయన డీప్ మెడిటేషన్ లో ఉండి భగవంతునికి పిల్లో సమర్పిస్తాడు. దాన్ని కూడా జగన్నాథ స్వామి తీసుకుంటాడు. కానీ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లో అడిగినప్పుడు ఆయన ఇవ్వలేకపోతాడు, కాబట్టి ఆయన తీసుకువెళ్ళి జైల్లో వేసేస్తాడు కదండి. కానీ జగన్నాథ స్వామి నా భక్తుని నేనే విడిపిస్తాను అని చెప్పేసి ఆయన నాకు ప్రేమతో సమర్పించారు, ఆయన నువ్వు శిక్షించకూడదు అని చెప్పినప్పుడు అంటే జగన్నాథ స్వామి ఒక భక్తుని యొక్క శుద్ధ ప్రేమని డీప్ తన ధ్యానంలో ఉండి మనము ఇంట్లో ఉండి కూడా ఇచ్చినప్పుడు కూడా తను స్వీకరిస్తాడు అని చెప్పారు. చివరగా ఏం చెప్పారంటే ప్రభుజీ, కృష్ణ ప్రేమను మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే ఆ అనుభూతిని మనం రుచి చూడగలుగుతాము. ఒక వైష్ణవులకి ఉండేటువంటి క్వాలిటీలో పంచమ పురుషార్థాలలో అంటే ఏదైనా ఉంది అంటే అది కృష్ణ ప్రేమ. మనకు ముల్లోకాలకి అంటే జీవులందరినీ ఉద్ధరించడానికి గురువుపై మనం నమ్మకంతో వెళ్ళిపోవాలి. మనకు కృష్ణ ప్రేమను అందించడానికి వచ్చినటువంటి గురువు ఆయన మిషన్ లో మనం సర్వీస్ చేస్తున్నాము అంటే గురువు గారి యొక్క స్పెషల్ మెర్సీ వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్పారు. ఇంకా లాస్ట్ లో మీరు పుండరీక అనే భక్తుని గురించి కూడా ఇంకోసారి క్లాస్ జరిగినప్పుడు మీకు చెప్తాను అని చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరిబాబు. సో ఈ విధంగా ఏంటంటే సుజాత మాత చెప్తాం అనుకుంటున్నారా? ఓకే ఓకే. సో యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఈ పరమేష్టి ఎవరైతే టైలర్ ఉన్నారో ఆయన దగ్గర ఫస్ట్ రాజు తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క వజ్ర వైడూర్యాలు హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ ఆ ఏదైతే క్లాత్ ఉందో దాన్ని పిల్లోస్ గా తయారు చేయమన్నాడు కదా. అప్పుడు పరమేష్టి ఏమనుకున్నాడంటే ఏంటిది ఎంత ఎంత బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్లాత్, ఒక మానవుడిగా నువ్వేదో దీన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తావా నువ్వు రాజు, ఓకే దీన్ని నువ్వు మంచిగా నీ తలగని పెట్టేసుకుంటావా, ఇంత మంచి క్లాత్ అది ఒక మానవుడికి కాదు, అది ఓన్లీ ఇలాంటిది ఏమైనా ఉంటే అది ఆ జగన్నాథుడికే ఇవ్వాలి, ఓకే ఆ జగన్నాథుడు అనుభవించాలి, అంతేగాని నువ్వు అంత ఇది కాదు అన్నట్టుగా పాపం ఆయన ఏంటంటే జగన్నాథ్ స్వామికి మెడిటేషన్ లో ఆఫర్ చేస్తారన్నమాట. ఓకేనా? ఈ పాయింట్ యాక్చువల్లీ నేను లాస్ట్ టైం చెప్పలేదు, ఈ పాయింట్ యాక్చువల్లీ లాస్ట్ టైం నేను చెప్పలేదు. సో ఈ విధంగా ఏంటంటే జగన్నాథ్ స్వామికి వాళ్ళు మనం చెప్పుకున్నాం అసలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ ఒక
వాళ్ళు వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్, వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉందో ఇవేవి కూడా ఆయనకు అక్కర్లేదన్నమాట. ఓన్లీ ఆయనకు కావాల్సింది జస్ట్ భక్తి. అదొక్కటే మనం పనంగా పెట్టాలన్నమాట భగవంతుడికి, జగన్నాథ స్వామికి. అది తప్పితే ఇంకేమో హరే ఆయన. కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. భావగాహి జనార్దనుడు ప్రభు. ఎస్, భావిగ్రహ జనార్దన. మన భావం తప్పితే ఆయనకి ఇంకోటి ఏం అక్కర్లేదన్నమాట. అదే గొప్ప ఆస్తి. ఓకే, భగవంతుడు ఎవరైతే, అందుకే భక్తులకి ఏంటి ఆస్తి? ఏదో మంచి మంచి ఇల్లు, లేకపోతే మంచి మంచి ఏదో లగ్జరియస్ ఐటమ్స్ అనే కాదనమాట. భక్తులు అంటే వాళ్ళకి తెలుసు అనమాట. భక్తి అంటే ఏంటంటే ఆ రోజు 16 మాలలు కంప్లీట్ చేసుకుంటే ఎస్ నా దగ్గర ధనం ఉంది. ఆ రోజు ప్రభుపాదుల వారు బుక్స్ చదివితే ఎస్ నా దగ్గర ధనం ఉంది. లేకపోతే ప్రభుపాదుల వారి లెక్చర్స్ వింటే ఎస్ నా దగ్గర ధనం ఉంది. ఆ ధనం ఏంటి? కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమ తప్పితే నిజంగా అంటే అంటే మనం అంత హై లెవెల్ డివోటీస్ అయితే కాదు, కానీ నిజంగా ఎవరైనా ఈ రోజు మాతాజీ గారు మీరు జపం చేశారంటే, ఆ మాతాజీ ఎస్ ప్రభు నేను చేశాను, మార్నింగ్ 30 రౌండ్స్ చేశాను అన్నప్పుడు ఇంకో డివోటీ, ఇంకో మాతాజీ చూసారు, రే మాతాజీ భలే చేస్తారా, నేను కూడా చేయాలి. మాతాజీ దగ్గర రాస్తుంది, నేను కూడా సంపాదించుకోవాలి. సో ఇది ఏంటి ఆశ్చర్యంటే, కృష్ణ భక్తులకి ఈ సాధన, ఈ ప్రసాదము, ఈ నృత్యం చేయడం, భగవంతుడి దగ్గర భగవంతుడి సర్వీస్ చేయడం అన్నమాట. ఇది తప్పితే వాళ్ళకి నిజంగా ఆ ఫీలింగ్ ఉంటుందండి. ఈవెన్ వన్ హూ చాట్స్ హరే కృష్ణ మహామంత్ర, వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫీలింగ్ ఉంటుంది అనమాట. 100% ఉంటుంది. మేబీ వీఆర్ నాట్ దట్ మచ్ ప్యూర్, అంత ఇది కాకపోవచ్చు, కానీ డెఫినెట్లీ ఒక డివోటీకి ఈ ఫీలింగ్ అయితే మాత్రం 100% ఉంటుంది. అవునా కాదు? చెప్పండి. దెన్ వీఆర్ ఆల్ డివోటీస్. అందరం కూడా భక్తులమే, కాకపోతే ఒక స్టేజ్ లో ఉంటుంది అంతే. ఓకేనా? సో ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. ఒకవేళ మనకు ఆ ఫీలింగ్ కనుక రావట్లేదు అని అంటే సంథింగ్ వీఆర్ లాగింగ్. ఓకేనా? అది మనం కొంచెం వెతుక్కుంటే దాని మీద వర్కౌట్ చేయాలన్నమాట. ఓకేనండి? మన భక్తులమే, కానీ ఆ స్టేజెస్ ఉంటాయన్నమాట. సరెండరెన్స్ లో కూడా మనకి స్టేజెస్ ఉంటాయి కదా. ప్రహ్లాదుడు వేరే స్టేజ్ లో ఉన్నాడు అన్నమాట. ఓకే, అలాగా ఒక్కలం ఇంకా మనం ఏ స్టేజ్ లో ఉన్నామని చెప్పి మనకు బాగా తెలుసు అనమాట. మనకు బాగా తెలుసు అనమాట మనం ఏ స్టేజ్ లో ఉన్నాము. ఆ భక్తి యుక్త సేవలో, భగవంతుడికి సేవ చేసే ప్రక్రియలో, ఆ డివోషనల్ సర్వీస్ పాత్రలో అని చెప్పేసి మనకి అర్థమైపోద్ది అనమాట. సో మనం ఏంటంటే ఇవన్నీ కూడా డివోటీస్ యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క భక్తి యొక్క భగవంతుడితో రిలేషన్స్, భాగవతం, శ్రీమద్ భాగవతం మనం ఎప్పుడైతే వింటామో జస్ట్ బై లిజనింగ్ అండి, జస్ట్ బై లిజనింగ్. ప్రభుపాద గారు క్లియర్ గా చెప్తారన్నమాట. ఎలా చెప్తారంటే, ఎవరైతే ఈ యొక్క భాగవతం చాలా సింపుల్ వే అనమాట. భాగవత శ్రవణం ఎవరైతే చేస్తారో, అంటే ఈ గురు పరంపరలో వచ్చిన ఆ యొక్క శిష్యుల ద్వారా, ఓకేనండి? ఇప్పుడు మన సీనియర్ డివోటీస్ చెప్తున్నారు చాలా మంది, మధు పండిత్ ప్రభు, సిపిపి, మన సత్యగౌర ప్రభు, మహావిష్ణు ప్రభు, మన సహదేవ్ ప్రభు, ఇలాగ ఏంటంటే డివోటీస్ చెప్పినప్పుడు జస్ట్ మనం వింటే సరిపోద్దండి. ఆథరైజ్డ్, ప్రభుపాదుల వారు ఆథరైజ్డ్ ఒక శిష్యులు అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు డెఫినెట్ గా అది మనకి చాలా లబ్ధి చేకూరుస్తుంది అనమాట. ఓన్లీ సింప్లీ బై హియరింగ్. ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ యొక్క శ్రీమద్ భాగవతం వింటారో వాళ్ళు భగవంతుడి యొక్క శరీరం తీసుకుంటారు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అయితే ప్రభుపాదులు వారు చెప్పారు కాబట్టి వీ విల్ టేక్ డెఫినెట్లీ. అంటే ఇక్కడ ఈ యొక్క భగవంతుడి యొక్క శరీరం తీసుకుంటారంటే ఆ యొక్క రూపం, ఆ యొక్క మోక్షం, ఏ మోక్షం అండి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ మోక్షం ఏంటి? సారూప్య మోక్షం. ఇది ప్రభుపాదులు చెప్పారు. నేను మీకు ఒకసారి అది చూపిస్తాను, నేను నెక్స్ట్ క్లాస్ లో. నా టైం లేక కొంచెం ఇది ఆటోమేటిక్ గా వచ్చిన మాట అనమాట. ఓకే, లేకపోతే అది మీకు అది ఆడియో వీడియో రెండు ఉన్నాయన్నమాట. వీలైతే ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఐ విల్ ట్రై టు డిస్ప్లే. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే చూడండి, చాలా గొప్ప విశేషం అనమాట.
ఓకేనా? సో జస్ట్ బై హియరింగ్ శ్రవణం ఎవరైతే చేస్తారో శ్రీమద్ భగవద్గీత గాని, భాగవతం గాని, రామాయణం గాని, మిగతా గ్రంథాలు, చైతన్య చరితామృత, ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ అన్నమాట. సో ఇవి ఎవరైతే శ్రవణం జస్ట్ బై లిజనింగ్ అన్నమాట. కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగం పరం రజేత్. ఆ శ్రీమద్ ఆ కృష్ణుడు, ఆ నారాయణుడు, ఆ రాముడు, ఆ బాలాజీ, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క సంకీర్తనలు ఎవరైతే చేస్తారో వాళ్ళు మోక్షానికి అర్హులు. ఓకే, సుఖదేవ్ గోస్వాముల వారి మాట చెప్తున్నారు. అయ్యా రాజా, ఈ కలియుగం అంతా కూడా పాపాలతో ఫుల్ నిధి అయినప్పటికీ ఒక గొప్ప విశేషం ఉంది ఈ కలియుగానికి. ఏంటి ఆ విశేషము అని అంటే, కీర్తనాత్ ఏవ కృష్ణస్య, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఈ యొక్క పాస్ట్ టైమ్స్, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క సంకీర్తనలు ఎవరైతే వింటారో, ఎవరైతే చేస్తారో వాళ్ళు ముక్తికి అర్హులు. సో ఇది సుఖదేవ్ గోస్వామి వారు చెప్పారన్నమాట స్టేట్మెంట్. కాబట్టి హ్యాపీగా మనం తీసుకోవాలి, దాన్ని మనం పాటించాలి. ఓకేనా? జస్ట్ బై లిసనింగ్ అండి, జస్ట్ బై లిసనింగ్. మనం చూసాం భాగవతంలో దందూలి ఆ స్టోరీ అన్నమాట. ఓకేనా? వాళ్ళ బ్రదర్ కి ఈ గోకర్ణ 10 రోజుల పాటు ఈ యొక్క శ్రవణం చెప్తాడన్నమాట. ఆ సప్తాహ 7 రోజులు భాగవత సప్తాహ చెప్తాడు. 7 రోజులు చెప్తాడన్నమాట. మొత్తం అంతా కూడా భాగం చెప్తాడండి మొత్తం అంతా. యాక్చువల్ అంటే ఇప్పుడు బయట జరుగుతున్న సప్తాహ అని చెప్తారు కానీ అందులో బ్రీఫ్ గా ఏమి ఉండదన్నమాట. మీరు ఎప్పుడు కూడా అలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటేనంటే అది కంప్లీట్ గా అది ఇవ్వాలండి, ఆ ఫ్రూట్ ని ఇవ్వాలన్నమాట. ఓకే, అది 7 రోజుల్లోనంటే అది సుఖదేవ్ గోస్వామి కాబట్టి అది సాధ్యమైంది. అది మొత్తం అంతా శ్రీమద్ భాగవతము 18,000 శ్లోకాలన్నీ కూడా అది అయ్యింది అది. కానీ ఇప్పుడు మనము ఆ టైంలో మనం చేయగలుగుతామంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ భగవంతుని అర్థం చేసుకోవడము, ఆయన యొక్క లీలను అర్థం చేసుకోవడము ఈ 7 రోజుల్లోనే శ్రీమద్ భాగవతం అంటే అది వెరీ టఫ్ అండి. మనం అనుకోవచ్చు లేదు ప్రభు మెయిన్ శ్లోకాలని మెయిన్ శ్లోకాలు చెప్పుకొని వెళ్ళిపోయినా, ఈ రోజు చూస్తే సీనియర్ డివోటీస్ ఒక శ్లోకాన్ని ఒక రోజు ఒక సెషన్ అంతా తీసుకొని చెప్తారు. ఇంకొంతమంది ఉన్నారు 2 రోజులు 3 రోజులు తీసుకుంటారు వాళ్ళు. చాలా ఉంది మ్యాటర్. అంత ఇది లేదనమాట. శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకునేంత ఇది కూడా మనకి ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల లభించిందండి. ఆయన యొక్క భగవంతుడి యొక్క అవతారాలు, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క భక్తుల పట్ల ప్రేమ, భక్తులకి ఆయన మీద ఉండే ప్రేమ, ఇవే కదా భాగవతంలో ఉండేది. డివోషనల్ సర్వీస్ ఇవే కదా. సో ఇది చెప్పడం అనేది 7 రోజులు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు ఎప్పుడు కూడా దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయొద్దండి. జస్ట్ ఏంటంటే అది బాగా ప్యూర్ శుద్ధ భక్తులు సుఖదేవ్ గోస్వాముల వాళ్ళకి అది ఓకే గాని మనకి అంత ఇది కాదనమాట. దయచేసి మీరు అది ఎప్పుడు కూడా బ్రీఫ్ గానే ఆ యొక్క శ్రీమద్ భాగవతాన్ని నిత్యం భాగవత సేవలాగా వినాలన్నమాట. ఓకేనా? సో మనకేంటంటే అంత అర్జెన్సీ ఏం లేదు కదా ఇక్కడ. ఓకేనా? అంత అర్జెన్సీ అయితే లేదు కదా చక్కగాని. అలాగని రోజు కూడా ఏదైతే మనం డైలీ శ్రవణం చేస్తున్నామో, భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకుంటాము, ఆయన కీర్తన చేస్తాము, జపం చేస్తాము. ఎస్, కానీ అంత ఇది లేదనమాట. అది అంటే బెటర్ టు అవాయిడ్ దోస్ థింగ్స్ అనమాట. ఎందుకంటే అంత బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనకి 7 రోజులు దొరుకుతుంది అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అది. కానీ సుఖదేవ్ గోస్వామి వారు శుద్ధ భక్తులు కాబట్టి రాధారాణి యొక్క అసోసియేషన్ లో ఆయన ఉండి ఆయన ఆ మదరంధాన్ని స్వీకరిస్తూ ఆయన మాటలన్నీ కూడా ఆ విధంగా వచ్చేసే మనసంతా కూడా కృష్ణమయంతో అయిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి సాధ్యమవుతుంది కానీ మనకు అంత ఇది కాదనమాట 7 రోజుల్లో. సో అది పరిస్థితి. ఎస్, సో ఈ రోజు మనం టాపిక్ వచ్చేసరికి మనకి భగవంతుడి యొక్క లీలలు కానీ ఇవన్నీ ఉంటే దాని యొక్క ఫలితం ఏంటి అని ఒక్కసారి చూస్తే మనము శ్రీమద్ భాగవతము ఒకసారి నేను చెప్తానండి. అందరు కనిపిస్తున్నదా? ఎస్ ప్రభు. యా, నేను నారాయణ ప్రభు మీరు రిపీట్ చేయండి. ఎస్ ప్రభు.
తదేవ రమ్యం తదేవ రమ్యం రుచిరం నవం నవం. రుచిరం నవం నవం. మీకు తెలుగులో కనిపిస్తున్నా కదా? ఎస్ ప్రభు, కనిపిస్తుంది. తదేవ సాస్వాన్ తదేవ సాస్వాన్ మనసో మహోత్సవం. మనసో మహోత్సవం. తదేవ సోకార్ణవ తదేవ సోకార్ణవ శోషానమ నరణం. శోషణం నృణాం. యద్ ఉత్తమ శ్లోక యద్ ఉత్తమ శ్లోక యశోనుగాయతే. యశోనుగాయతే. ఎస్. సో ఇప్పుడు ఒకసారి కంప్లీట్ గా ఒకసారి చూద్దాము. Yes, తదేవ రమ్యం రుచిరం నరం నవం. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ శాస్వాన్ మనసో మహోత్సవం. తదేవ శాస్వాన్ మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవ శోషణం నరణం. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. యదుత్తమ శ్లోక యశోనుగాయతే. యద్ ఉత్తమ శ్లోకానశోనుగాయతే. ఎవరైనా చదవచ్చండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ సస్వన్న మనసో మహోత్సవం. తదేవ సోకర్ణవ శోషణం నృణాం. యదుత్తమ శ్లోక యశోన గీతయే. తదేవ రమ్యం నవం నవం. తదేవ శశ్వన్మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. యదుత్తమ శ్లోక యశోనుగీయతే. హరే కృష్ణ. హరే తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ శశ్వాన్ మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. యద్ ఉత్తమ శ్లోక యశోషి నుగీయతే. హరే కృష్ణ ప్రభు. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ సస్వన్మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. యదుత్తమః శ్లోక యశోనుగీయతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ సస్మన్ మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవశోషణం నృణాం. యదుత్తమ శ్లోకయ సో నుగీయతే. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. దండోత్పన్నములు. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ సస్వన్ మనసో మహోత్సవం. తదేవ శోకర్ణవ శోషణం నృణం. యదుత్తమ శ్లోకో యశానుగీయతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ శశ్వన్ మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. యదుత్తమః శ్లోక యశోనుగీయతే. హరే కృష్ణ. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ సస్వన్ మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. మదుత్తమః శ్లోక యశోనుగీయతే. హరే కృష్ణ. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ చస్మన్ మనసో మహోత్సవం. తదేవ శోకార్ణవశోషణం నృణాం. యదుత్తమ శ్లోక యశోనుగీయతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే. సో నారాయణ ప్రభు ఒకసారి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. తత్ ఆ ఏవ నిజముగా. రమ్యం ఆకర్షణీయములు. రుచిరం రుచికరములు. నవం 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 నిత్య నూతనములు. తత్ ఏవ నిజముగా. శాశ్వత్ శాశ్వతముగా.
మనసః మనస్సుకు, మహోత్సవము తత్ అవి ఏవ నిజముగా, శోక అర్ణవ శోక సాగరమును, శోషణం ఎండింపజేయునవి, నృణాం మానవులకు, యత్ దేని ఎందైతే, ఉత్తమ శ్లోకుడగు భగవంతుని, యశః యశస్సు, అనుగీయతే కీర్తింపబడును. ఉత్తమ శ్లోకుడగు భగవంతుని యశస్సును కీర్తించడి వాక్కులే రమ్యములు, ఆస్వాదనీయములు, నిత్య నూతనములు అయి ఉండును. నిజముగా అట్టి వాక్కులే మనస్సుకు మహోత్సవములై యుండి శోక సాగరమును శోషింప చేయగలవు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎస్, ఇక్కడ చూడండి, బ్యాక్ లో చూడండి ఒక్కసారి. శోష సాగరమును శోషింప చేయగలవు. చూడండి, ఇక్కడ చాలా గొప్ప మాట అన్నమాట. అంటే ఇదంతా మళ్ళీ మనం చెప్దాము. సో ఇక్కడ మనకి ఏవైతే ఈ బాధలు, దుఃఖాలు, ఈ పీడింపబడుతున్నాయో అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రవణం ద్వారా, ఆయన యొక్క మహిమలు వినడం ద్వారా, ఆయన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వినడం ద్వారా, ఆయన గొప్పతనం వినడం ద్వారా కేవలము మన మనస్సులో ఉండే బాధలన్నీ కూడా సాగరం, ఫుల్ పెద్ద సముద్రంలాగా అన్నమాట. అవన్నీ కూడా ఏమవుతాయండి, అవన్నీ కూడా ఎండిపోతాయంట. సాగరం ఎప్పుడైనా ఎండగలదా? ఎండగలదు ఏంటి చెప్పండి సాగరం? అది కష్టం. కానీ మనస్సులో ఉండే ఈ బాధలు, దుఃఖాలు మొత్తం అన్నీ కూడా ఎండిపోతాయి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఇక్కడ మనం సూర్యునితో మనం పోల్చితే మొత్తం అంతా ఆవరై పటాపంచలైపోతాయి అన్నమాట. శ్రీకృష్ణ భగవానికి జై. ఇది భక్తుడికి లాభం అండి, అవునా కాదా? భక్తుడికి లాభమా కాదా చెప్పండి? భాగవత శ్రవణం అనేది లాభం. మరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారాలు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క ఐశ్వర్య భావం, ఆయన యొక్క ఐశ్వర్య రూపం, అర్జునుడు ఎలాగైతే ఈ యొక్క ఆయన యొక్క ఆయన యొక్క మొత్తం కృష్ణుడు ఆయనకి విరాట్ రూపం చూపిస్తాడో, మొత్తం అంతా కూడా తనలోనే మొత్తం సమస్త జీవరాశులు, అఖిలాండ బ్రహ్మాండాలన్నీ కూడా మొత్తం అన్న ఆయనలో ఎప్పుడైతే చూపిస్తాడో, దేవతలు, మునులు, ఋషులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నారద మునివారు, ఇలా గొప్ప గొప్ప గ్రేట్ పర్సనాలిటీస్, పరమశివుడు, హనుమంతుడు, వీళ్ళందరూ కూడా ఆయనలోనే చూపిస్తున్నాడు. ఆయన ముక్కోటి దేవతలందరినీ కూడా ఆయనలో చూపిస్తున్నాడు అన్నమాట. ఇది ఐశ్వర్య రూపం ఆయన. ఇంకా అర్జునుడికి ఇంకా ఆ చిన్న గ్యాప్ కూడా లేదండి, ఇంకేదైనా చూడడానికి కూడా అవకాశం లేదన్నమాట. ఇస్ ఎ వెరీ హ్యూజ్ మైటీ వన్. ఆయన అంత మనం అంటే ఈ కింద నుంచి ఆ పైవారు చూస్తే ఆ స్వామి మొత్తం నింగి నుంచి ఈ నేల నుంచి ఆ నింగి వరకు మొత్తం అంతా కూడా ఆక్రమించేశాడు అన్నమాట ఆ యొక్క అవతారంతో. సో ఇది భగవంతుడి యొక్క ఐశ్వర్య రూపం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఉత్తమ శ్లోకుడగు భగవంతుని యశస్సును కీర్తించడి వాక్కులే రమ్యములు. ఆయన యొక్క గొప్పతనం, యశస్సు, ఓకే, ఆస్వాదీయములు, ఆస్వాదించవలసినవి అవన్నీని, నిత్య నూతనములు, ఎవర్ ఫ్రెష్. ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క లీల ప్రపాదలో చెప్పారు, అది మన భక్తులు చెప్తున్నారు, మేం చెప్తున్నా, ఆయన కూడా ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటాయి, ఎప్పుడు ఫ్రెష్. ఆయన యొక్క లీలలు ఎప్పుడు కూడా వినడానికి చెవులన్నీ కూడా ఈ యొక్క తేనె ఎలాగైతే ఉంటుందో ఆ మకరందం స్వీకరించి మనకిస్తే ఆ టేస్ట్ మనం చేసి ఎలాగైతే ఫీల్ అవుతామో, అదే విధంగా ఈ యొక్క భాగవత శ్రవణం అనేది అంత గొప్పదనమాట. ఆయన యొక్క గొప్పతనం అది ఏ వేదల్లో కానివ్వండి, ఆయన యొక్క గొప్పతనం ఉంటే చాలు, ఇంకా డివోటీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిరంతరం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటే భక్తులకి అది ఫుల్ ఆనందం అండి. అందులో వచ్చే ఆనందం ఇంకెప్పుడు కూడా మీరు జన్మలో చూసుంటారు అనమాట. అది లవ్ ఆఫ్ గాడ్ హెడ్. అది చైతన్య మహాప్రభుల యొక్క ఏమంటారు మెయిన్ సీక్రెట్.
స్వరూప దామోదర దాస్ని పక్కన పెట్టుకొని, ఆ రామానందరాయ ఏదైనా పక్కన పెట్టుకొని ఏంటంటే రాత్రి శ్రీమద్ భాగవతం చెప్పించుకునేవారు. చైతన్య మహాప్రభువుకి జై. సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క గుణగణాలు భక్తుడి ద్వారా విన్నారన్నమాట. ఇది అంత గొప్ప విషయం చూడండి చైతన్య మహాప్రభువుల వారు. అంటే భాగవతం యొక్క గొప్పతనం అండి. ఆ లీలలు స్వామికి అప్పుడప్పుడు ఉంటూ, అంటే చైతన్య మహాప్రభువుల వారికి ఈ దశావతారాలు అన్నిటికీ కూడా, ఏ అవతారాలు అన్ని అవతారాలు అన్ని అంశాలు ఆయనవే. ఓకేనా? సో ఆయన అప్పుడప్పుడు అవి విన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నరసింహ రూపం గురించి చెప్పుకున్నారు అనుకోండి, అందులో ప్రవేశించేవారు అనమాట. నరసింహస్వామి లాగా ఓసారి మొత్తం అంతా మాయాపూర్ అంతా కూడా మొత్తం చుట్టూ తిరిగేస్తారనమాట. చాలా విపరీతమైన, చాలా స్పీడ్ గా నరసింహస్వామి లాగా. అంటే ఎందుకు అంటే ఆ యొక్క ఈ విష్ణు సహస్రనామం చదవమని చెప్పేసి ఇక్కడ ఎవరో శ్రీవాస్ పండిట్ కి చెప్తారన్నమాట, శ్రీవాస్ ప్రభుకి. సో ఆయన చదువుతూ ఉంటే ఆయన మొత్తం నరసింహస్వామి అవతారం తీసేసుకొని, అంటే అందులోకి ఆ అవతారంలోకి వెళ్ళిపోయినట్టు ఆయన మొత్తం అంతా కూడా ఆ లక్షణాలన్నీ కూడా వచ్చి, ఆయన ఎవరైతే ఈ యొక్క భక్తికి యాంటీగా ఉన్నారో ఏతిస్టులు, ఈ మూర్ఖులు అనమాట, భక్తిని అంత దీనిగా తీసుకోలేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెంట పెడతాడనమాట, వాళ్ళందరినీ వెంబడిస్తాడనమాట. అప్పుడు కొంతసేపు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇది కరెక్ట్ కాదు, నన్ను చూసి వీళ్ళందరూ పారిపోతున్నారు, నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కూర్చుంటారు అనమాట. అప్పుడు శ్రీవాస్ ప్రభు వచ్చి అది కాదు మహాప్రభుల వారు, ఎందుకు మీరు సైలెంట్ అయిపోయారంటే, లేదు ఇలా జనాలు మనం ఇలా ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట. లేదండి, మీ యొక్క అందులో ఆకృతులు చూస్తే చాలా గొప్పగా అనిపించింది మాకు, ఇది చాలా రేర్, ఈ అవకాశం నాకు దక్కిందని చెప్పేసి ఇంకా శ్రీవాస్ ప్రభు అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఆయన చూడండి, చైతన్య మహాప్రభులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యూర్ డివోషన్ సర్వీస్ అంటాం కదా. సో ఆ విధంగా ఏంటంటే భక్తులతో ఆయన చెప్పించుకున్నవారు అన్నమాట. శ్రీమద్ భాగవతము రాత్రి వేళల్లో పడుకునేటప్పుడు శ్రీమద్ భాగవతం వినేవారు అన్నమాట చైతన్య మహాప్రభు. చెప్పిన వాళ్ళు అంత గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు. సో అదనమాట. సో నిత్య నూతనములు, ఎవర్ ఫ్రెష్, ఎప్పుడు చెప్పినా శ్రీకృష్ణ భగవాను లీలలో అందరు రెడీగా ఉంటారన్నమాట. వాళ్ళ చెవులన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు. చెప్పండి ప్రభు, చెప్పండి. ఓకేనా? నిజముగా అట్టి వాక్కులే మనస్సుకు మహోత్సవములు. ఉత్సవం అండి, మహోత్సవం. మనం అంటాం ఏమైనా ఉత్సవాలు వస్తే మనం ఏమంటాం, జన్మాష్టమి మహామహోత్సవ్కి అంటాం అనమాట. ఈ ఉత్సవం అనమాట మనసుకి ఎప్పుడంటే ఉత్సవం. చాలా మందికి అప్పుడప్పుడు ఉత్సవాలు అవుతూ ఉంటాయి, కొంతమందికి రోజు అవుతూ ఉంటాయి, అది మెటీరియల్ గా. కానీ భక్తులకి ఎప్పుడు ఉత్సవం అని అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు విన్నప్పుడు, ఆయన ప్రసాదం చేసుకుంటున్నప్పుడు, ఆయన జపం చేస్తున్నప్పుడు, ఆయన సంకీర్తన చేస్తున్నప్పుడు, ఇది ఉత్సవం అనమాట. ఉత్సవం, మహోత్సవం. ఉత్సవం అనట్లేదు, మహోత్సవం. ఎంతకన్నా ఆనందం ఇంకోటి లేదు ఒక భక్తుడికి. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ లాభాలా కాదా? మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకన్నా మీకు ఉత్సవం కావాలా? శ్రీమద్ భాగవతం. ఇప్పుడు మనం కొన్నిసార్లు మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట భగవంతుడి యొక్క ఫెస్టివల్ చేయాలంటే. మాకు కూడా చాలా పెద్ద టఫ్ అనమాట. ఎందుకంటే జన్మాష్టమి లాస్ట్ టైం చూస్తే 1,10,000 మంది వచ్చారండి. వన్ డే 1,10,000 మంది. ఈసారి 2 లక్షలు. అది ఎలా ఉంటది కూడా ఊహించుకోవడానికి నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో మరి రాధా గోవిందుల వారు ఎంటైర్ యూనివర్స్ ని ఆక్రమించేశారు. హరి హరి బోల్. ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ లో ప్రభుపాదుల వారు ఆ రాధాకృష్ణులు నరసింహస్వామి అందరిని ఆక్రమించేశారు అన్నమాట. మొత్తం సిటీ అంతా కూడా ఫుల్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అంటే, ఓ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నేను చూస్తున్నాను, విగ్రహాలు అక్కడ చాలా చక్కగా ఉంటాయి,
సాక్షాత్తు రాధాకృష్ణులు ఎలాగైతే ఉంటారో వైకుంఠాలు ఉంటాయి. అందరూ కూడా ఇదే మాట అనమాట. యాక్చువల్లీ మనకి చెప్తున్న రివ్యూస్ అనమాట ఇవన్నీ. మనం ఎవరిని అడిగినా కూడా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అంటే అబ్బా అక్కడ రాధా గోవిందులు వారు ఎంత అద్భుతంగా ఉంటారండి, ఇలా ఎలా చేస్తారండి మీరు? మేం చేయట్లేదండి, ఇదంతా గురువు గారు అంటాం అనమాట. విశ్వగురు శ్రీల ప్రభుపాదికి జై. ఓకే, గురువు గారు ఆ శక్తి ఇస్తారన్నమాట. గురువు గారు ఆ శక్తి ఇచ్చి ఎందుకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వాళ్ళే ఎందుకు 82 రథయాత్రలు చేశారు, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వాళ్ళే ఎందుకు ఇంత పెద్ద కిచెన్స్, ఇప్పుడు 35 కిచెన్స్ కావాలండి. చూడండి, కొన్నిసార్లు భగవంతుడు గురువు గారు ఎలాగంటే వర్క్ ఒకేసారి తప్పని ఇచ్చేస్తారన్నమాట. అవి మనం మేనేజ్ చేయలేం కూడా కొన్నిసార్లు. అంటే మేనేజ్ చేయలేమంటే ఇన్ ద సెన్స్ కొంచెం టైం పడుతుంది, అంత వరకు వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇదంతా కూడా గురువు గారి యొక్క కృప అండ్ డివోటీస్ యొక్క కష్టం. రాత్రి పగలు కూడా వాళ్ళు ఇవే థాట్స్ అన్నమాట. ఇది గొప్ప విషయం. సో అయితే ఈ విధంగా చూడండి, శ్రీమద్ భాగవతం వెంట లాభం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా మనస్సు ఉత్సాహంలో మహోత్సవంగా ఒక్క రూపాయి ఖర్చు లేకున్నా కూడా మనసంతా కూడా ఎప్పుడో ఉత్సాహం అవ్వాలంటే అది శ్రీమద్ భాగవతం శ్రవణం చేయవలసిందే, వేరే ఆప్షన్ లేదు. మనకి డబ్బులు చాలా బయట ఖర్చు పెడితేనే ఆ బయటికి వెళ్ళి ట్రిప్పులు ఎంజాయ్ చేయగలుగుతాం, అయ్యానా మంచి తిండి కానీ ఇవన్నీ తినగలిగితే మనకి చిన్న ఎంజాయ్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీమద్ భాగవతం ద్వారా మహోత్సవం, ఉత్సవం కాదు మహోత్సవం అన్నమాట. సో ఇది భక్తులకి ఆనందకరం అనమాట. దీనికి మించింది వాళ్ళు అంటే ఇక్కడ సాటిస్ఫై అయినట్టు ఇంకెక్కడ కూడా సాటిస్ఫై అవ్వరు. అది ఇక్కడ మనకి వ్యాసదేవ్ భగవానులు వారు చెప్తున్న గొప్ప విషయం అన్నమాట. ఓకేనా? సో అయితే ఎస్ ప్రభు. సో అయితే మనకి బృందావనంలో శ్రీమతి రాధారాణి యొక్క ఒక్కసారి అక్కడ మనకి బృందావనంలో చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఉంటారన్నమాట. ఏ ఫామ్ లో ఉంటారు ఇక్కడ? ఎవరైనా చెప్పగలరా? ట్రై చేయండి, నేనే చెప్తా. చెప్పండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఓకే. సో ఇక్కడ శ్రీమతి రాధారాణి ఉండే ప్రదేశం ఏంటి? ఆమె చిన్నప్పుడు బాల్యలీలలు ఇవన్నీ ఎక్కడ జరిగాయి? బర్సానా. సో ఆ బర్సానాలో ఇక్కడ బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ, ఆయన యొక్క 4 తలలు కదా, అలాగే అక్కడ 4 పర్వతాలు ఉన్నాయన్నమాట బ్రహ్మదేవుడు. అది దాని పేర్లు ఏంటయ్యా అని అంటే మాన్ఘర్, విలాస్గర్, బాన్గర్. ఓకేనా? ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? విలాస్గర్, మాన్గర్, మాన్గర్ అంటే మాన్ఘట్ అని కూడా అంటారు అన్నమాట. అంటే ఆ ఘట్ అంటే ఆ కొండ, అయితే ఘర్ అంటే ఆ ప్రదేశము, ఆ ఇల్లు లాంటిగా. అట్లాగే ఏంటంటే శ్రీమతి రాధారాణి ఈ యొక్క 4 పర్వతాల దగ్గర కూడా ఆవిడ యొక్క శ్రీకృష్ణుడు గోపికలు శ్రీమతి రాధారాణి చేసిన పాస్ట్ టైమ్స్ అన్ని కూడా అక్కడ చాలా ఉన్నాయండి. అందులో ప్రత్యేకించి మాట్లాడితే మాన్ఘర్ తీసుకుంటే ఎస్పెషల్లీ అక్కడ ఎప్పుడు కూడా అమ్మవారు ఏంటంటే శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి పట్ల కోపంగా ఉంటే శ్రీకృష్ణ భగవానుడి పట్ల కోపంగా ఉంటే ఆమెకి కృష్ణుడు చేసిన పనులు అంటే వేరే గోపికల పట్ల వాళ్ళతో మాట్లాడి ఇలా ఉంటే శ్రీమతి రాధారాణి కొంచెం ఇది తీసుకునేది అనమాట. అంత మాత్రాన మేము ఇది కాదండి అంటే నాకే చెందాలనే అది కాదనమాట శ్రీమతి రాధారాణి భావం. బట్ అప్పుడప్పుడు శ్రీమతి రాధారాణికి కూడా ఈ యొక్క ఇది వస్తుందన్నమాట. సో అప్పుడు ఇంకా కృష్ణుడు చేసిన పనులు ఏమైనా నచ్చకపోయినా కొంచెం వ్యవహరించిన అప్పుడు ఏం చేస్తుంది అంటే అమ్మ శ్రీమతి రాధారాణి వెళ్ళేసి అక్కడ మాన్ఘడ్ అక్కడికి వెళ్ళి ఆమె బాధని శ్రీకృష్ణుడు చేసిన ఆ యొక్క ఇవన్నీ కూడా ఆమె దిగమింగుకుంటూ ఆమె అంటే ఏడవడం కానీ
శ్రీకృష్ణ భగవానుడి పట్ల కోపం గాని ఆ కోపం అనమాట. ఎస్పెషలీ ఆమె అక్కడ కూర్చొని చూపించుకునేది. శ్రీమతి రాధారాణికి జై. మాన్ఘర్, ఆ మాన్ఘర్ అంటేనే అక్కడ మనస్సు, ఓకేనా? ఆ మనస్సు అనమాట. శ్రీమతి రాధారాణి యొక్క మనసులో ఎప్పుడైనా శ్రీకృష్ణ భగవానుడి పట్ల కోపం వస్తే, చిన్న చిలిపి కోపం వస్తే, అమ్మ అక్కడికి వెళ్ళేసి కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మన గృహస్థులు ఎస్పెషల్లీ చూస్తే, ఇంట్లో ఎప్పుడైనా తగులు అయితే అత్తతో గాని, భర్తతో గాని, పిల్లలతో గాని ఏం చేస్తారు చెప్పండి? మాతాజీలు ఏం చేస్తారు? దగ్గర చెప్పుకుంటాం. లేకపోతే మీ అమ్మగారింటికి వెళ్తారా లేదా? అమ్మగారింట్లో చెప్తాం ప్రభు. హరే కృష్ణ. ఇంటికి కూడా వెళ్తారన్నమాట. వీలైతే కొంచెం పెద్ద తగులు అయితే ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులు ఇల్లు మళ్ళీ వచ్చేస్తారన్నమాట. ఓకేనా? అలాగే ఏంటంటే శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఎప్పుడైనా చిన్న కోపం ఉంటే అది నిజానికి కోపం కాదండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే రిలేషన్స్, హాని బంధాలు ఇవన్నీ వేరు. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నది అది అల్టిమేట్ ప్యూర్ లవ్ అన్నమాట. దాన్ని పెద్ద పెద్ద ఋషులు మునులు చాలా గొప్పగా వర్ణించారన్నమాట, ఆ ప్యూర్ లవ్ ని. కానీ నిజానికి అది రియల్ కోపం కాదనమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమ ఎక్కడైనా చిన్నది, ఎక్కడైనా ఇదైతే ఆమె ఊరుకునేది కాదనమాట. ఆమెకి చిన్న కోపం అన్నమాట, అంతేగాని మరి ఇంకేట్లేదు. ఇంకోటి ఆ యొక్క ఏమంటాం, ఒకసారి ఏంటంటే వేరే గోపికతో శ్రీకృష్ణ భగవానుడు కొంచెం ఎక్కువ మాట్లాడడం ఇవన్నీ చేసేసరికి శ్రీమతి రాధారాణి అలిగి కూర్చుంటది అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ వెరీ వండర్ఫుల్ ఫాస్ట్ టైమ్స్ అనమాట. ఇవి మనం వినగలుగుతున్నాము ఆచార్యుల ద్వారా, మన కృప ద్వారా. సో ఇలాగన్నీ కూడా జరుగుతాయి. మోర్ కుటీర్ అని చెప్పేసి అక్కడ ఉంటది అనమాట. ఆ మోర్ కుటీర్ లో కృష్ణుడు, ఇది మళ్ళీ కృష్ణుడు తెలుస్తుంది, ఓ నేను వేరే గోపికతో నేను అంటే ఎక్కువగా చనువుగా ఉన్నానని చెప్పి శ్రీమతి రాధారాణి బాధపడుతుందా, సరేలే అయితే ఏదో ఒకటి చేసి నవ్వించాలి శ్రీమతి రాధారాణి అని చెప్పి మోర్ కుటీర్ అని ఒకటి ఉంటదండి. అక్కడ ఏం చేశారంటే, మోర్ అంటే నెమలి, తెలుగులో నెమలి, హిందీలో మోర్ అంటాం కదా, మోర్ కుటీర్. ఓకే, నెమలు పెంచి ధరించిన వాడు మోర్ ముకుటి దారి అంటాం మనం. శ్రీకృష్ణ భగవానుడు మోర్ ముకుటి దారి. సో ఆ విధంగా ఏంటంటే ఆయన రాధా అమ్మవారిని ఎలాగైనా సరే ఆ కోపంలో నుంచి బయటికి తేవాలి అని చెప్పేసి ఏం చేసేవాడు అంటే, సేమ్ ఆడ వేషం వేసుకొని నెమలు పెంచాలని వెనకతలు పెట్టుకొని అవన్నీ నెమల్లాగా బిహేవ్ చేస్తే ఇలా ఎగరడము శ్రీమతి రాధారాణి దగ్గర. శ్రీమతి రాధారాణి అలా కాదు నువ్వు పో, నీతో నేను మాట్లాడినట్టుగా అనమాట. ఇంకా ఆమెను ఓర్దార్చడానికి, ఆమెని ఆయన యొక్క ప్రేమ చూపించి ఆమెను నవ్వించడానికి శ్రీమతి రాధారాణిని ఆయన లేడీస్ గెటప్ లో గోపిక్ గా తయారవుతాడు. అండ్ నెమలు పెంచాలన్నీ కూడా వెనకతల నెమల్లాగా సేమ్ ధరించుకొని పెద్ద పెద్ద నెమలు పెంచాలు ఇలా నెమల్లాగా ఎగరడము ఇవన్నీ కూడా చేస్తాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఈ 4 పర్వతాలు, విలాస్గర్, మాన్ఘర్, బాన్ఘర్, ఇంకోటి ఏం చెప్పాను నేను, ఓకే నేను అన్నింగ్లో చెప్తాను. సో ఏంటంటే ఈ 4 పర్వతాలు కూడా బ్రహ్మదేవుడి యొక్క ఏ రూపాలండి? బ్రహ్మదేవుడి యొక్క ఏ దేంతో పోలుస్తున్నాం ఇక్కడ? తలలతో చతుర్ముఖాలతో పోలుస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఓకే అయిపోయింది రోలు. బృందావనంలో ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ యొక్క పర్వతాల రూపంలో ఉన్నాడు, ఓకే గొప్ప విషయము. ఇప్పుడు మరి పరమశివుడు ఆయన ఏంటయ్యా అని అంటే, నందగావ్, నందబాబాకి జై, నందగావ్. సో శ్రీకృష్ణ పరమాత్మకి గోకులంలో చాలా మంది రాక్షసులు, దయ్యాలు, భూతాలు, పిశాచులు అన్ని కూడా వాళ్ళ మేనమామ వదులుతాడు కదా, అవన్నిటితో వేగలేక యశోదామాత ఏంటంటే, అయ్యో నా పిల్లవాడు ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసులో, ఓకేనా, 6 సంవత్సరాల తర్వాత ఇదంతా నందగామ తీసుకొని వెళ్తారన్నమాట. నందబాబాని యశోదమ్మ తీసుకొని వెళ్ళిపోతారు, నా పిల్లని ఎలాగైనా రక్షించుకోవాలి. సో అక్కడ నంద పర్వతంగా ఉన్న ఆ యొక్క నందేశ్వర మహాదేవ్, ఓకే,
ఎవరు? పరమశివుడు అనమాట. ఆ కొండ రూపంలో ఉన్నాడు అక్కడ నందగావ్. ఆ కొండ మీద వీళ్ళు నివసించారన్నమాట. అక్కడంతా కూడా చూడండి, పరమశివుడు అక్కడ రక్షిస్తున్నాడు అనమాట చిన్న కృష్ణుణ్ణి. రక్షణ కోరుకున్నారు కదా మరి వాళ్ళు. మరి ఇక్కడ ప్యూర్ డివోట్ ఎవరు? పరమశివుడు. సో అక్కడ చిన్న పిల్లవాడికి అక్కడ రక్షణగా ఆయన ఆయన మొత్తం భారం అంతా మోసే ఒక కొండలాగా తయారాడనమాట. ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? ఎస్. సో యా, ఇప్పుడు మరి వీళ్ళిద్దరు అయిపోయారు. మరి విష్ణు పరిస్థితి ఏంటి అని అంటే, ఆ విష్ణు ఎవరమ్మా? ఎవరని చెప్పగలరా? ఏ రూపంలో ఉన్నాడు అక్కడ? మీరు చెప్పేస్తారు. గోవుల రూపం, నారాయణ స్వరూపంలో. పర్వతం 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 గోవర్ధన గిరిరాజుకి గోవర్ధన గిరి అన్నమాట. గోవర్ధన గిరి ఫామ్ లో అయిపోయారు అన్నమాట. చూడండి ఎంత గొప్ప. ముగ్గురు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సర్వీస్. విష్ణువు శ్రీకృష్ణుడు అయినప్పటికీ కూడా యథాతథంగా శ్రీకృష్ణ భగవానుడే భగవంతుడు కాబట్టిగా ఇక్కడ మనం ఈ విధంగా అనమాట ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఓకేనా? గిరిరాజ్ గోవర్ధన్ శ్రీకృష్ణుడే కదా. సో ఈ విధంగా ఏంటంటే ఈ ముగ్గురు కూడా డివోషన్ సర్వీస్ చేస్తున్నారు. గ్రేట్ పర్సనాలిటీస్, మహాజనులు. ఓకేనా? ఇందులో విష్ణువే శ్రీకృష్ణుడు అనుకోండి, ఆయనే రాముడు, ఆయన నరసింహస్వామి. సో ఇక్కడ ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మంచిగా సర్వీస్ చేసుకుంటున్నారు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడికి. బ్రహ్మదేవుడు చూడండి. ఇంకోటి ఈ భాన్గఢ్ ధాన్గఢ్ అండి, మర్చిపోయాను కదా. ధాన్గఢ్, మాన్గఢ్, విశాల్గఢ్, భాన్గఢ్. ఓకేనా? ఈ 4 కూడా పర్వతాలు. మాన్గర్ అయినా రాయొచ్చు, మాన్గఢ్ అని కూడా రాసుకోవచ్చు. మాన్గఢ్, భాన్గఢ్, ధాన్గఢ్, విలాస్గఢ్. ఓకేనా? ఈ 4 కూడా బరసానాలో పెద్ద పర్వతాలు. దాని మీద శ్రీమతి రాధారాణి భాన్గర్ లో వాళ్ళ ప్యాలెస్ ఉంటది. వృషభాను యొక్క ప్యాలెస్ ఉంటది. చిన్నప్పుడు శ్రీమతి రాధారాణి అక్కడే గడిపింది. భాన్గర్ అండ్ మాన్గఢ్ దేనికండి? ఇందాక చెప్పాం, దేనికి చిహ్నం? ఏం జరిగింది అక్కడ లీల? కృష్ణునికి కోపం వస్తే రాధారాణి వెళ్ళి బాధపడేవాడు. ఇదనమాట. అండ్ కరెక్ట్. అండ్ ధాన్గఢ్ ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఐడియా ఉంటే. ఓకే, ధాన్గఢ్ ఏంటయ్యానంటే శ్రీమతి రాధారాణి గోపికల్ని ట్యాక్స్ కలెక్షన్, కృష్ణ బలరాములు తొట్టి గ్యాంగ్ ట్యాక్స్లు ఇవ్వండి మాకు, ట్యాక్స్ కడితేనే ఈ తోరలో మీరు వెళ్ళనిస్తాం, మీకు లేకపోతే మిమ్మల్ని వెళ్ళనేమో అని చెప్పి శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గర ఉన్న వెన్న, పాలు, మేగడ ఇవన్నీ కూడా ట్యాక్స్ రూపంలో కట్టేవాళ్ళు. ఎవరు? గోపికలు కట్టేవాళ్ళు అన్నమాట. గోపికలు కట్టేవాళ్ళు. వీళ్ళు లేకపోతే ఈ తొట్టి గ్యాంగ్ వదలరనమాట. శ్రీకృష్ణుడు, సుబాల, బలరాముడు అండ్ మెనీ మోర్ వాళ్ళందరితో పాటు దదిలో మంకీ వాళ్ళ టీం అంతా కూడా తొట్టి గ్యాంగ్ కదా బృందావనం. సో ఈ గోపికలందరూ అదే టైంలో ఈ పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ తీసుకుని వెళ్తున్నారు అన్నమాట. ఆ ధాన్గఢ్ దగ్గరకు వచ్చేసరికి మాకు ట్యాక్స్లు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళాలి అని చెప్పేసి అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత విలాస్గర్ ఏంటయ్యానంటే శ్రీకృష్ణుడు, శ్రీమతి రాధారాణి అమ్మవారు, గోపికలు వాళ్ళు ఎప్పుడు కూడా, అండ్ ఎస్పెషల్లీ శ్రీమతి రాధారాణి అండ్ కృష్ణ భగవానుడు వాళ్ళు పర్సనల్ గా ఉంటూ వాళ్ళ యొక్క కబుర్లు చెప్పుకోవడము, వాళ్ళ యొక్క ఆ దివ్యమైన ప్రదేశం అనమాట ఆ విలాస్గర్. ఓకేనా? దివ్యమైన ప్రదేశం అనమాట. అండ్ ఇప్పుడు మనం మాన్గర్ చెప్పుకున్నాం. అండ్ ఇంకేముంది పెండింగ్ అని చెప్పేసాం, అంతేనా? సో ఈ విధంగా ఏంటంటే దాని గురించి ఇంకా మన డిస్క్రిప్షన్ ఇంకా ఎక్కువ ఉందండి. ఇది నార్మల్ గా మీకు ఒక ఐడియా రావడానికి. ఎందుకంటే మన బృందావనం వెళ్ళినప్పుడు జస్ట్ అవన్నీ ఇప్పుడు చెప్పిందంతా కూడా మనకు ఒకసారి రివ్యూ వస్తుంది అనమాట. అక్కడ అప్పుడు ఆ ప్లేస్ ని ఇంకా పవిత్రంగా చూడడం స్టార్ట్ చేస్తాం. ఆ గొప్పతనం తెలిసినప్పుడు ఆ లీల యొక్క అక్కడ ఏదైతే లీల జరిగిందో ఆ లీలలు తలుచుకుంటూ ఆ దర్శనం చేసుకున్నప్పుడు కానీ భక్తుడికి ఆనందం ఎక్కువ లభిస్తుంది అనమాట.
ఈ విధంగా. సో కాబట్టి ఏంటంటే ఇవి అన్ని కూడా అందుకు మనము ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి లాస్ట్ టైం కూడా యాక్చువల్లీ ప్రభు కూడా చెప్పారు అక్కడ, మీకు ఐడియా ఉందో లేదో, మనకి శ్రీమతి రాధారాణి యొక్క దర్శనం ఇంకా టైం పడుతుంది అన్నప్పుడు అప్పుడు సాదే ప్రభు చెప్పారు మనకి ఈ పాస్ట్ టైం చెప్పారనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ధామ్కి వెళ్ళినప్పుడు దాని యొక్క విశిష్టత తెలుసుకొని వెళ్తే అందులో ఆనందం చాలా ఉంటదండి. ఆ ధామ్ యొక్క ఇది ఆ పొటెన్సీ ఆ పవర్ఫుల్నెస్ ఇలా ఉంటది అనమాట. సో అయితే ఇది ఒక ఇదనమాట. అండ్ ఒకసారి ఏమవుతుందంటే ద్వేద్ గొరేలా అని చెప్పేసి ఒక ఏప్ ఉంటారన్నమాట, అంటే కోతి. ఎవరు? సుగ్రీవుడికి ఒక చిన్న ఇదనమాట, ఒక ఫ్రెండ్ లాగా ఒక ఇదనమాట. ఆ నరకాసురుడికి ఆయన ఫ్రెండ్ అనమాట. సో నరకాసురుడు శ్రీకృష్ణుడు సత్యభామ చంపేశారని చెప్పి తెలిసిన తర్వాత ఆయన గొరెల్లా ఆయన ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి చాలా ఇబ్బందులు పెడతాడు. ఈసారి మనం చెప్పుకుందాం అవన్నీ. కానీ అయితే ఈ లీల ప్రభుపాదులు వారు చదువుతారన్నమాట. అంటే చదువుతూ ఉంటూ అది ఎంజాయ్ చేస్తారన్నమాట ప్రభుపాదులు వారు. అయితే ఆయన శిష్యుడు చూస్తారన్నమాట, ఓ ప్రభుపాదులు వారు ఎంజాయ్ చేస్తున్నది లీల అని చెప్పేసి. నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ సేమ్ డే ప్రభుపాదులు వారు అక్కడ కూర్చొని ఇంకొక లీల, అంటే వాళ్ళందరూ బుక్ చదువుతూ శ్రవణం చదువుతూ కృష్ణా బుక్ అది చదువుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ లోపు ఆ బుక్ లో ఇంకొక పాస్టర్ ఇలాగా ఈ రోజు చదువుకుందా అని చెప్పేసి డివోటీ ఏం చేస్తాడంటే ఇలా తిప్పుతూ ఉంటారన్నమాట. అయితే ప్రభుపాదులు వారు అంటారు, ఇది కృష్ణా బుక్, కృష్ణ లీలలు అంటే మీరు ఒక లడ్డు మీకు ఇచ్చామండి, లడ్డూని మీరు టేస్ట్ చేయండి అని అంటే మీరు ఒక దగ్గర కొరికితే ఆ టేస్ట్ తెలిసిపోతుంది కదా, మొత్తం అంతా కొరికి తిన్నా ఇది కాదు కదా. టేస్ట్ అడిగాం, మీరు టేస్ట్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక మొక్క ఎక్కడో కొరికి ఆ టేస్ట్ బాగుంది అంటారు, అవునా కదా? అలాగే ప్రభుపాదులు ఏం చెప్తారంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలన్నీ కూడా చాలా స్వీట్గా ఉంటాయి అయ్యా, నువ్వు ప్రత్యేకించి ఎక్కడెక్కడో తిప్పక్కర్లేదు బుక్ అంతా అని, నువ్వు ఏ బుక్ ఉందో అందులో ఏ స్పాట్ లో ఏదైతే లీలో అదే చదువు అంటాడు అన్నమాట. విశ్వగురు శ్రీల ప్రభుపాదికి జయ. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఇవన్నీ కూడా అద్భుతం, స్వీట్ అనమాట. లడ్డు ఎలాగైతే స్వీట్ ఉంటుందో అలాగే స్వీట్ ఉంటాయి అవిని. నువ్వు ఇక్కడ ఒక లీల చదివి ఆ తర్వాత ఇంకా వెతుక్కుంటా, అంటే ప్రభుపాదుల వారు నిన్న ఎంజాయ్ చేశారు కదా, ఇంకొక లీల తీద్దామని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. కానీ నాయన నువ్వు అంత కష్టపడక్కర్లేదు, నువ్వు ఆన్ ద స్పాట్ లో కృష్ణా బుక్ లో నీకు ఏదైతే లీల వస్తుందో అది చదువు నాయన అని చెప్పేసి అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. ఓకేనా? కృష్ణ లీలలన్నీ కూడా స్వీట్ గానే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు డివోటీకి సెలవిచ్చారన్నమాట. ఓకేనా? సో విత్ దిస్ వి విల్ కన్క్లూడ్ ద సెషన్. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ప్రభు, ఇప్పుడు గోవులకు ఒక విశిష్టత ఉంది, కృష్ణునితో తిరుగుతున్నాయి, వాటికి ఆ ఇద్దరి యొక్క రిలేషన్ మనకి అందరికి బాగా తెలుసు. కానీ నాకు ఒక్కటి తెలీదు, ఈ మళ్ళీ ఈక పెట్టుకుంటారు కదా, ఆ విశిష్టత నాకు తెలియదు ప్రభు, కొంచెం చెప్పగలరా? ఓకే, సూపర్ క్వశ్చన్ మాతాజీ. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం చెప్పాము, రాముడు లక్ష్మణుల వారు ఈ యొక్క త్రేతాయుగంలో జరిగిన పాస్ట్ టైము వాళ్ళిద్దరూ కూడా అడవిలోకి వెళ్తారన్నమాట. ఆ చుట్టుపక్కల అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి దాహం వేస్తుంది అనమాట. ఆ దాహం వేస్తూ ఉండగా వాళ్ళకి ఎక్కడ కూడా ఏం కనిపించవు తాగడానికి. వాళ్ళిద్దరూ అన్నతమ్ములు ఇద్దరు కూడా బాధపడతారు, బ్రదర్స్. అయ్యో ఏంటి అంటే బాధ అంటే వాళ్ళు భగవంతుడు వాళ్ళకే బాధ, కానీ వాళ్ళు మానవ రూపం దాల్చాడు కాబట్టి భగవంతుడు అవన్నీ ఎగ్జిబిట్ చేస్తాడన్నమాట. అవి కూడా మళ్ళీ లీలలే. ఓకేనా? రాముడికి దాహం ఏమిటి అసలు? ఆయన మనిషి రూపం తీసుకున్నారు కానీ ఆయన అయినప్పటికీ భగవంతుడే ఈ లీలలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు అన్నమాట. ఓకేనా? ఎవరినైనా హైలైట్ చేయాలని, భక్తుని హైలైట్ చేయడానికి, ఒక చిన్న ప్రాణిని హైలైట్ చేయడానికి రాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి ఈ విధంగా చేస్తారండి. ఓకే, చిన్న ప్రాణికి ఇచ్చిన వాల్యూ అన్నమాట.
అయితే ఇక్కడ ఏమో జరుగుతుంది అంటే వీళ్ళిద్దరూ దాహం వేస్తూ ఉండగా వెతుకుతూ ఉంటారన్నమాట, అక్కడేం కనబడవు. అప్పుడు నెమలి వస్తుంది అనమాట. నెమలి వచ్చి ఇద్దరు బ్రదర్స్ ని కూడా దాని వెనకతలు అలా తీసుకెళ్తూ ఉంటూ వాళ్ళని తీసుకెళ్తాది అనమాట. తీసుకెళ్లి ఒక మంచి ఫ్రెష్ వాటర్ ఉండే ఒక స్థలాన్ని దగ్గరికి తీసుకెళ్తాది అనమాట. అప్పుడు లక్ష్మణులు ఇద్దరు కూడా ఆ వాటర్ తాగుతారన్నమాట. వాటర్ తాగేసి, ఓ చాలా మంచి సర్వీస్ చేసావు నెమలమ్మ నువ్వు అని చెప్పి శ్రీకృష్ణుడు రాముడు ఏం చేస్తాడంటే, నేను నీ యొక్క రుణం ఎప్పుడు కూడా నేను తీర్చుకోకుండా వదిలిపెట్టను. నేను వచ్చే జన్మలో కృష్ణుడుగా వచ్చి నీ యొక్క నెమలు పెంచాను, నేను ధరించుకుంటాను అని చెప్పేసి అంటాడన్నమాట. ఇదొక పాస్ట్ టైము. యాక్చువల్లీ దీన్ని ఇంకోలా కూడా చెప్తారు. సో ఇదే అన్నమాట. ఇదే అన్నమాట. ఇంకా చెప్తారు నెమలి చాలా పవిత్రం అని చెప్పేసి. శ్రీ వైష్ణవులు లో ఒక ఫేమస్ సేయింగ్ ఉందన్నమాట. అదేంటంటే నెమలి చాలా అంటే ప్రతి ఒక్క జీవరాశి కూడా సంభోగం చేసి పిల్లలకు అంటదని చెప్పేసి కదా. అలాగే నెమలి ఏంటయ్యానంటే, ఈ మగ నెమలి ఎప్పుడైతే కురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుందో వర్షం పడినప్పుడు కానీ, వాటికి ఎప్పుడైతే ఆహ్లాదం అనిపిస్తూ ఉంటుందో ఆ టైంలో అది కళ్ళంట ఆనంద బాష్పాలు రాలుస్తుంది అనమాట. ఆనంద బాష్పాలు, బ్లిస్ఫుల్ టీయర్స్. ఆ బ్లిస్ఫుల్ టీయర్స్ ఎప్పుడైతే ఆడనామలు వచ్చి తాగుతుందంట, తాగి గర్భాన్ని ధరిస్తుంది అని చెప్పేసి శ్రీ వైష్ణవులు దీంట్లో అంటారన్నమాట. ఓకేనా? అది దానిలో కూడా చాలా ఉన్నాయి. ఐ కెన్ అండర్స్టాండ్. మీరు అడిగే క్వశ్చన్ కూడా నాకు తెలుసు నెక్స్ట్ ఇది చెప్పినప్పుడు. ఓకే, బట్ ఇది లీల కాబట్టి జనాలకు ఎవరు కూడా అంత ఈజీగా అర్థం కావు కాబట్టి ఓకే, దానికి ఒక పవిత్రత అంటూ ఉంది నెమలికి. అండ్ అక్కడ ఆడ నెమలి మగ నెమలి యొక్క ఆనంద బాష్పాలు నాట్యం చేస్తున్నప్పుడు వచ్చిన బాష్పాలు తాగి గర్భాన్ని ధరిస్తాయి అనమాట. అయితే ఇక్కడ ఈ నెమలి ఎలాగైతే గర్భాన్ని ఎటువంటి సంభోగం లేకుండా కూడా ధరించిందో గర్భాన్ని, అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్యూర్ అన్నమాట, బ్రహ్మచారినే అని తెలియజేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నెమలి యొక్క ఫెదర్ అనేది ఆయన నెత్తిన పెట్టుకుంటాడు. నేను కూడా సైంటిఫికల్ గా ప్రూవ్ కాలేదు అంటారు కదా. ఇట్ ఇస్ నాట్. అవును మాతది, నాకు తెలుసు. ఇది ఉంది మాతది, ఇది కూడా ఉంది. నేను అందుకే చెప్పాను అన్నమాట ముందే. యాక్చువల్లీ నేను కూడా ఏంటంటే ఒక గ్రేట్ శ్రీ వైష్ణవ్ ఒక ఆయన పెద్ద ఆయన అనమాట, ఆయన దగ్గర విన్న మాట అనమాట. అయితే ఇది ఎంతవరకు ఏంటనేది జస్ట్ మనం లీల వరకు చూస్తే ఇందులో సైంటిఫిక్ రీజన్స్ ఏవి కూడా అంటే అర్థమైంది నాకు. ఎంత మంచి మాటలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనం ఇక అక్కడ సైంటిఫిక్ గా ఎలాగాని నేనైతే ఆ ట్రాక్ లోకి వెళ్ళలేదు. నా వారికి చెప్తున్నాను అనమాట, అంటే నన్ను అడిగారు కాబట్టి. సో నేనైతే ఆ ట్రాక్ వెళ్ళలేదు. ఎస్, ఇంకా నాకు అర్థమైంది అనమాట. అంటే కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క బ్రహ్మచారియత్వాన్ని. ఓకే, ఇంతమంది గోపికలు ఉన్నప్పటికీ కూడా 16,102 మంది గోపికలు ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నిస్సందేహంగా, మన ప్రపదలో కూడా చెప్తారన్నమాట, నిస్సందేహంగా ఆయన బ్రహ్మచారి అని చెప్పేసి. ఓకే ప్రభారి, దాన్ని తెలియజేయడానికే నెమలి ఎంతైతే పవిత్రంగా ఉండి ఆయనక సంభోగం లేకుండా తన పిల్లల్ని కంటుందో, అలాగే నేను కూడా పవిత్రుణ్ణే అని చెప్పడానికి భగవంతుడు నెమలి పెంచాన్ని ధరిస్తాడు. అండ్ ఇంకొకటి, ఒక ప్రాణిగా చూసినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో ఆయన వంశీని పట్టుకొని ఆయన చక్కగా ప్లే చేస్తూ ఉన్నప్పుడు నెమలికి బాగా నచ్చి ఆ ట్యూను ఆనందం కృష్ణుడు ఇస్తాడు కదా అందరికీ. మొత్తం అంతా కూడా ఆయన యొక్క వేణుగానానికి అందరూ ముగ్ధులైపోతారు. అలాగే నెమలి కూడా ముగ్ధులైపోయి, ఇదిగో నాకు ఏమీ లేదు, ఇగో ఈ నెమలి పెంచాం, కొంచెం అందంగా ఉంటుంది, నువ్వు కొంచెం ధరించుకోవా. ఓ డెఫినెట్లీ అని చెప్పేసి ఆ చిన్న ప్రాణి అని కూడా చూడకన్నా అది ప్రేమతో ఇచ్చింది కాబట్టి అది నెమలు పెంచాన్ని ధరిస్తున్నాడు అనమాట శ్రీకృష్ణ. అదనమాట. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభారి. చెప్పండి. ఈ 6 to 7 years మధ్యలో శ్రీకృష్ణుని వాళ్ళ మదర్ వేరే కాడికి తీసుకెళ్తుంది అని అన్నారు కదా.
అయితే అంతకు ముందే దీనకాసుర గాని ఇట్లా రాక్షసుల వాళ్ళతోటి మన లిటల్ బర్డ్ తోటి గాని ఇట్లా అది యుద్ధాలు చేసి వాళ్ళందరినీ సంహరిస్తాడు కదా. మరి 5 to 6 ఇయర్ తర్వాత తీసుకుపోవడానికి కారణం ఏంటి? యాక్చువల్ ఏంటంటే అవన్నీ జరిగాయండి. ఆ ప్లేస్లన్నీ కూడా బృందావనంలో ప్రతి దగ్గర కూడా లీల ప్రతి ఒక్క అడుగుకి కూడా ఏదో ఒక లీల జరిగే ఉంటదన్నమాట. ఆ బృందావనం అంతా కూడా ఇప్పుడున్న మనం బృందావనం వెళ్ళి దర్శనం చేసుకుంటే అదంతా కూడా ఖచ్చితంగా మెయిన్ స్పాట్ అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే బృందావనం మనం ఏదైతే ఉందో అదంతా మెయిన్ స్పాట్ అన్నమాట. అది ఇప్పుడు ఉంటున్నది. యాక్చువల్ ఏంటంటే అది చాలా పెద్దది. యాక్చువల్ చెప్పాలంటే బృందావనం చాలా పెద్దదన్నమాట. కానీ అది ఇప్పుడు మన భౌతిక జగత్తులోకి వచ్చి ఇప్పుడు మనం చూస్తుంది ఏదైతే ఉందో బృందావనం అదంతా కూడా చాలా అంటే కలవ పువ్వు ఏదైతే మిడిల్ భాగం ఒక పసుపుగా ఉంటది కదా సీడ్స్ ఉంటూ, అవును. అదే అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న బృందావనం. కానీ నిజానికి బృందావనం అంటే మన గోలోక బృందావనం ఒకసారి చూసుకుంటే అది చాలా పెద్ద వాస్ట్ అన్నమాట. చాలా పెద్దది. వి కెనాట్ ఇమాజిన్. అయితే ఇక్కడ బృందావనంలో 6,70,000 దివ్య దేశాలు అంటే ఆ ధామ్స్ అన్నమాట, టెంపుల్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మధుర స్థవలో వరాహస్వామి ఆ భూదేవి అమ్మవారికి చెప్పిన మాట అన్నమాట. అంటే ఇప్పుడు చూసిన బృందావనం 5,000 టెంపుల్స్ అంటారు. కానీ నిజానికి చెప్పాలంటే అవన్నీ కూడా 6,70,00,000 టెంపుల్స్ అన్నమాట. కానీ ఇప్పుడు మనకి ఎన్ని కనబడుతున్నాయి? కొన్ని. ఇది ఎవరు చెప్పారు? మధురాస్తవలో వరాహ స్వామి లక్ష్మీ అమ్మవారికి అంటే భూదేవి అమ్మవారికి చెప్తున్న మాటలు అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లవాడికి చిన్నప్పటి నుంచే ఈ పోతన అందరూ వచ్చి అల్లరి పెట్టి ఇవన్నీ చేసేసరికి అంటే తల్లి భావం ఏంటంటే అయ్యో నా పిల్లవాడికి ఇక్కడ సేఫ్ కాదు అని చెప్పి కొంచెం దూరంగా వెళ్తారన్నమాట. అయినప్పటికీ కూడా అక్కడ కూడా కొంచెం ఇవవుతాయిలేండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు వాళ్ళ మేనమామ కోపము ఫలితమే ఈ యొక్క ఇవన్నీని. ఎవరినో ఒకరు పంపించడం, ఆ శ్రీకృష్ణుడు సంహరించు అని చెప్పడం, వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క బలరాముడి యొక్క చేతుల్లో సంహరించబడ్డం, వాళ్ళు మోక్షాన్ని పొందడం, ఇవంతా కూడా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలా వినోదం. ఇదే మనకు అర్థం కావాలంతే. ఓకేనండి. యా. చిన్నప్పుడే తన నోటిలో భూగోళాన్ని చూపించాడు కదా. అయితే మరి వాళ్ళ మాత భయపడడానికి గల కారణం అంటున్నాను. అతను అంత చిన్నప్పుడు లీలలు చూపించాడు. అయితే తనను 7 years తర్వాత పంపించడానికి గల కారణం అంటున్నాను. చిన్నప్పుడే చూపించాడు కదా. అవును. అంటే తల్లి ఎప్పుడు కూడా అదే మనం అనుకున్నాం కదా, తల్లి ఎప్పుడు కూడా ఆ యశోదమాత ఎప్పుడు కూడా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు నా కొడుకే అన్ని లీలలు చేసినప్పటికి కూడా ఆయన యొక్క నోట్లో మొత్తం ఈ యొక్క విశ్వాన్నే చూపిస్తాడన్నమాట తల్లికి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పెద్ద పెద్ద సముద్రాలు, పర్వతాలు అన్ని చూపిస్తాడన్నమాట. అయినా యశోదమాత ఒక్కసారి చూసి ఇదేంటిది, ఇంత చిన్నపిల్లవాడి యొక్క నోట్లో ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయేంటి, నాకేం అర్థం కావట్లేదని ఆమె కొంచెం పెయింట్ అయిపోయి పడిపోతుంది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత యశోద నందమహారాజు చెప్తుంది ఇదంతా, మన పిల్లవాడి నోట్లు ఇవి చూసాను, అవి చూసాను, చూసాను, అన్ని ఇంద్రధనస్సు చూసాను, అది చూసాను, అన్ని చెప్తుంది అనమాట యశోదమ్మ. అయితే ఏం కాదు అని మన పిల్లవాడే అని మన పిల్లవాడు తెలీదా నీకు యశోదమ్మ? ఇంకోటి చిన్న కృష్ణుడి గురించి తెలీదా నీకు? చాలా చూపించాడు కదా ఆయన, కొంచెం స్పెషల్ ఆయన అన్నట్టుగా ఒకవేళ అన్నప్పటికి కూడా యశోదమాత ఏంటంటే అన్నా ఎంతైనా నా పిల్లవాడిగానే భావించింది అనమాట. అంటే ఆ మాతృ ప్రేమ అది హైయెస్ట్ అండి. వాత్సల్య భావం అనేది చాలా హైయెస్ట్ అనమాట యశోదమాత. అది ఎవ్వరు కూడా ఎగ్జిబిట్ చేయలేరు అది శ్రీకృష్ణుడికి. సో ఆ భావం అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా అమ్మకి లోపల ఉందన్నమాట. అందుకు ఆమె ఎన్ని చేసినప్పటికి కూడా వాళ్ళ ఇంటి దేవుడు నారాయణుడు, ఆ విష్ణువు కాబట్టి ఇదంతా విష్ణువు యొక్క కృపే అనేది అనమాట. కానీ ఆయనే భగవంతుడు, ఆయనే నారాయణుడు అని మాత్రం పాపం తెలుసుకోలేకపోయింది ఆమె. ఓకేనా? ఇవన్నీ లీలలండి. అలా జరిగితేనే కదా మనకు కూడా తెలుస్తుంది. భగవంతుడు ఇవన్నీ కూడా భక్తుల యొక్క ఆనందం గురించి చేస్తాడన్నమాట ఈ లీలలన్నీ. ఓకే. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దీనికి రిలేషన్ పాయింట్
అంటే ఇప్పుడు అమ్మవారు యశోదమ్మ ఉన్నారు కదా, తను భగవంతుని యొక్క యోగమాయ చేత కదా అలా భ్రమితురాలు అవుతుంది. మళ్ళీ కూడా కాదు కాదు నా కొడుకు అని అనుకుంటది. దాని వల్లే కదా ఈ లీలలన్నీ జరుగుతాయి. అప్పుడు మనకి ఇలా ఈ విధంగా చర్చించుకోగలుగుతాం, వింటాం అని మన కోసమే కదా ఇదంతా జరిగింది. కరెక్ట్. అది యాక్చువల్లీ యోగమాయ ఇవన్నీ కూడా ఈ లీలలో ఇవన్నీ ఫస్ట్ నుంచి శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పటి నుంచే యోగమాయ యాక్ట్ అయ్యింది అక్కడ. శ్రీమతి రాధారాణి యొక్క ఆ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ, ఆనంద భావం, ఒక స్వరూపం యోగమాయ, భక్తి వైపు మహామాయ దుర్గాదేవి. అంటే ఇక దేవీ ధామంలో మనం ఉన్నాం కదా, దేవీ ధామం అనమాట మనం ఇప్పుడున్న దేవీ ధామం. ఓకేనా, ఈ అంతా ప్రకృతి. ఓకేనా, అంతా కూడా ఆవిడ చూసుకుంటుంది, భక్తుల్లో ఫిల్టరేషన్ చేస్తుంది అనమాట. ఇది అక్కడ గుర్తుపెట్టుకోవాలి. భవానీ అమ్మ ఏం చేస్తుంది అంటే భక్తుల్ని ఫిల్టర్ చేసి ఆ మాయ నుంచి ఎవరైతే స్కిప్ అవుతారో ఆ యొక్క టెస్ట్లన్నీ పడుతుంది అనమాట. మన పక్కనే కూర్చుంటుంది, సెలగెలకరా 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 అంటది అనమాట. మన సెల గెలిగేస్తాం. కానీ సెల్ల గెలకన్నా ఎవరైతే ఉండగా, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సింపుల్ గా అర్థం కావడానికి. ఇలా చాలా రకాలుగా మాయ మన మీద ఎఫెక్ట్ అవుతుంటది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మన భక్తిని దృఢత్వం చేసి మనలో ఉండే ఆ ప్యూరిటీని తేవడానికి తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదనమాట. ఆ మాయ మాయ అంటాం కదా, అని కృష్ణుడే చెప్తున్నాడు, ఎవరైతే నా మాయను దాటుతారో, నా మాయను దాటి సరెండర్ అవుతారో వాళ్ళకి మాత్రమే నేను లభిస్తాను, వాళ్ళకి నేను అర్థమవుతాను సింపుల్ గా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఫస్ట్ నా మాయ నుంచి బయటికి రా. అదే భక్తులు ఈజీ దాటికెళ్ళరండి, అందులో పెద్ద ఇదేమీ లేదు, కృష్ణుడే చెప్తున్నాడు. ఓకేనా, సో ఇదంతా కూడా ఇంకా ఇవన్నీ చూసుకుంటే కృష్ణుడి యొక్క ఎక్స్టర్నల్ పొటెన్సీస్, ఈ యొక్క మాయ గాని ఇవన్నీ ఆయన, ఎందుకంటే ఆయన క్లియర్ గా చెప్తాడు మమ మాయ దురప్సయ్య. ఓకే, ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా ఇక దుర్గాదేవి అమ్మవారు ఏదైతే ఉన్నారో ఆమె విష్ణు యొక్క నీడగా మనకి చెప్తున్నారన్నమాట. ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా తీసుకొని ఈమె ఈ దేవి ధామంలో చేస్తూ ఉంటారన్నమాట. ఇది బయట జనాలకు అంత ఈజీ కాదు, ఇది అర్థం కావడం. గురుగారి యొక్క కృపతో మనకు అర్థమైంది. ఎస్. హరే కృష్ణ. ఆర్నిపల్లి లక్ష్మీ మాతాజీ, మీ సందేహం ఉంటే అడగండి మాతాజీ. ప్రభుజీ నేను ఇప్పుడు అడగలేను, బయట ఉన్నాను. ఓకే మాతాజీ, ఓకే. నెక్స్ట్ శ్రీ గీత యజ్ఞం మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. శ్రీ గీత మాతాజీ, మీ సందేహం ఉంటేనే అడగండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఆ భక్తులకు ఎవరికైనా కానీ ఈ టాపిక్ సంబంధించిన సందేహాలు ఉంటేనా దయచేసి ప్రభుని అడగవచ్చు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. డౌట్స్ ఏం లేవు ప్రభు, చాలా బాగుంది క్లాస్, చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. యాక్చువల్లీ నెమలిపించింది ఒకటే తెలుసు, ఈ రామాయణం సమయంలో జరిగింది ఈ రోజే విన్నాను. చాలా ధన్యవాదాలు ప్రభు, చాలా విషయాలు తెలుసుకున్నాం. హరే కృష్ణ. హరి బోల్. జయ గురుదేవ్. హరే కృష్ణ ప్రభు, నేను కూడా అది రామాయణంది ఫస్ట్ టైం ప్రభు వినడము. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. జయ ప్రభు. హరే కృష్ణ. వ్రాయని వారు పంపించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ఈ రోజు విన్న లీలలన్నీ శ్రవణామృతం లాగా ఉన్నాయి ప్రభు. ఒకటి తర్వాత ఒకటి లీల నాన్ స్టాప్ గా చెప్పారు. చాలా థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. జయ గురుదేవ్. హరే కృష్ణ ప్రభు, చాలా బాగుంది ప్రభు. ఈ రోజు కృష్ణుడు లీలల గురించి చెప్పారు, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. హరి బోల్. హరే కృష్ణ. ఓకే, నారాయణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ us ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీ రాధా గోవింద భగవాన్ కి జై. లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్ కి జై.